ఇప్పుడు మీకో నిరసన ముచ్చట చూయిస్తాం. ఏముంది, ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ అవుతున్న కాక్రోచ్ పార్టీదో, లేకుంటే మోడీ ఇంటి ముంగట రాహుల్ గాంధీ కాడమ కాంగ్రెస్ లీడర్లదో చూయిస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడ చూసినా దేశం అంతటా గవే నిరసన ముచ్చట్లు కదా అనుకోకుండా. అవి పబ్లిక్ కోసము పార్టీలు నడుపుతున్న జంగులైతే ఈడ రైతులు బ్యాంకులతో చేస్తున్న నిరసన పంచాది. కాకుంటే మామూలుగా అన్నదాతలే వచ్చి అడగకుండా తోడు ఇగో ఇట్లా ఏం పట్టుకొచ్చిరో చూడుండ్రి. ఇంత సర్ది కట్టుకొని యాల పొద్దుగాల పశువులను దోలుకొని పంట పొలాల దిక్కుపోయే రైతులు ఇట్లా ఫ్లెక్సీలు కట్టి పంచాయత్ చేస్తున్నారు ఎందుకు అని అంటే అదే అసలు ముచ్చట. మరి పొలం కాడికి బాయి కాడికి పట్టుకపోయే బర్లను చక్కగా బ్యాంక్ కాడికే పట్టుకొచ్చిరు. ఇట్లా కొందరేం మేకలు దొలుకొచ్చిరు. ఇక నిలబడి నినాదాలు చేసుకుంటా అలా నిరసన ఉద్దేశం ఏందో బల్ల గుద్దినట్టు చెప్పిరు. తమిళనాడులో సేలం కాడున్న రైతులు చేసిన ధర్నా ఇది. క్రాప్ లోన్లు ఖచ్చితంగా మాఫీ కావాలని చేస్తున్న పోరాటం ఇది. మా పంట రుణాలు పురాగా మాఫీ చేయాలని సహకార బ్యాంకుల కాడికి ఇట్లా మూగ జీవాలతో నుంచి ముంగట నిలబడ్డారు ఇట్లా రైతులు. ఇప్పుడు పవర్లో ఉన్న టీవీకే సర్కారు ఇన్ని వేలలోపే రుణమాఫీ అని చెప్పేవారు కలా రైతులందరికీ న్యాయం జరుగుతలేదు. చిన్న పెద్ద రైతులను చూడకుండా అందరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిరు. ఇట్లా ఒక్క సేలం కాడనే కాదు, తిరుచి, నాగపట్నము, తంజావూరు, విల్లుపురము, వెల్లూరు, కోయంబత్తూరు ఇట్లా చాలా జాగాల రైతులు సర్కార్ నడుచుకుంటా నిరసనలు చేస్తున్నారు. ఇక ఓట్ల ముంగటేమో వచ్చి అన్ని తీర రుణమాఫీలని ఒక్క తీరుగా చెప్పి హామీలు ఇచ్చిరు. కానీ ఇప్పుడు పాత బకాయిల రద్దు మీద, పంట రుణాల మాఫీ మీద సగం సగం పనులే చేస్తున్నారు అనుకుంటా ఇట్లా పంచాయతీ దిగుతున్నారు. ఇక ఇది చూసిన విజయ్ పార్టీ కార్యకర్తలేమో అరే పవర్లకు వచ్చి 100 రోజులు కూడా కాకముందే సగం మందికి చిన్నకారు రైతులకు పురాగా రుణమాఫీ చేసినాం కదా, అట్లనే అన్ని తీర్ల రైతులను ఆదుకొని బరాబర్ పురాగా రుణమాఫీ చేస్తాము. కాకుంటే కొంచెం అటు ఇటు గంతే. మా దళపతి మీద బాజాబ్తా నమ్మకం ఉంచుర్రి. అరే ప్రతిపక్ష పార్టీల మాటలు పట్టుకొని ఇట్లా పంచాయత్ చేయకూరి అనుకుంటా మాట్లాడుతున్నారు. కానీ చూడుర్రి, మన తానేమో రైతు బంధు, రైతు భరోసా పైసలు టైంకు రాకో పంచాది ఉన్నది. నాట్లేసే టైంకు నరకం కానొస్తుంటే 4 శిన్కు రాల్తలేవు, ప్రాజెక్టుల కాడ మోటార్లు చాలు చేయరని చెప్పుకుంటా సర్కార్లతోనో లొల్లున్నది. ఏడ చూసినా అన్నదాతకి ఏదో తిప్పలుంది పోరి. భారతదేశంలో సముద్ర మార్గం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దాశరథి కృష్ణమాచార్యులు పుట్టిన జిల్లా నిజామాబాదే. మెదక్ జిల్లాల పటాన్ చెరువుల ఇక్రిషాట్ అనే సంస్థను పెట్టింది అమెరికా ప్రభుత్వమే. దేశంలో 3 దిక్కుల సముద్రం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. ఏంది నామకం గట్ల చూస్తున్నారు? ఇవన్నీ శుద్ధ తప్పులేనా? ఈ ముచ్చట్లు నేను చెప్పినవి కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినవి నేను చెప్తున్నా. ఇప్పుడు వాటి గురించి ఎందుకు అంటారా? వాటికి తోడు ఇంకో ఖతర్నాక్ జీకే పాయింట్ యాడ్ చేసిండు. అదేందో మీరే చూడండి. కొత్త కొత్త జీకే పాయింట్లను కనిపెట్టుట్లా, పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ చేసే ముచ్చట్లు చెప్పుట్లా, కోచింగ్ సెంటర్లలో చదువు చెప్పే సార్లకు కూడా అంతుపట్టని అంశాలు చెప్పుట్లా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ను మించిన లేరు కావచ్చు. ఇప్పటికే ఎన్నెన్నో ఇరుగమరిగా జీకే బిట్లు చెప్పి సర్కార్ కొలు కోసం చదువుకునేటోళ్లకు చెమటలు పట్టించిండు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త జనరల్ నాలెడ్జ్ ముచ్చట చెప్పి అందరిని ఆలోచనలో పడేస్తున్నాడు. ఇట్లా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ఇన్నరా భారతదేశాన్ని 15 మంది ప్రధానమంత్రులల్లా ప్రణబ్ ముఖర్జీ కూడా ఉన్నాడనే సంగతి ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి సార్ కనిపెట్టగలిగిండు. మరి ఏ కాలంలో దేశాన్ని ఏలిండు, ఎన్నేళ్ళు ఏలిండు అనేది కూడా రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి. అది కూడా ఎప్పుడో ఒకనాడు సందర్భం వచ్చినప్పుడు చెప్తాడు కావచ్చు, అది వరదాకా ఓపిక పట్టవలసిందే కావచ్చు అని అనుకుంటే మస్తు కామెంట్లు వేస్తురికి చూసిన వాళ్ళు. మరి లేకుంటేంది, ప్రణబ్ ముఖర్జీ ఏంది, ప్రధానమంత్రి అవుడేంది, ఆయన దేశానికి 5 ఏళ్ళు రాష్ట్రపతిగా పనిచేసిండు అనేది కూడా తెలియకుంటే ఎట్లా? రాష్ట్రపతి పదవికి ప్రధానమంత్రి పదవికి తేడా తెలుసుకోకుంటే ఎట్లా చెప్పురు? తెలిస్తే మాట్లాడాలి, లేకుంటే ఊకోవాలి. కానీ ఇట్లా గట్టిగా మాట్లాడినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా? ఏందో ఏమో సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లు ఇట్లున్నాయి అనుకుంటా ఈ వీడియోలను సోషల్ మీడియాలో సొక్కు చెప్తున్నారు. ఇక ఆ ముచ్చట్లు అట్లుంచితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రధానమంత్రిని ముంగడ ధర్నా చేస్తుంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం సతీష్ ను ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతోని చేయి కలిపి రణం చేసిరు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రము కొడంగల్ల నామకే వాస్తే ర్యాలీ తీసిండు. దాని మీద సోషల్ మీడియాలో తెలంగాణ పబ్లిక్ కామెంట్ల కత్తులు నూడుతున్నారు. మోడీ అంటే అంత భయమా రేవంత్ రెడ్డికి? మోడీ సర్కార్లో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీలు ధర్నాలు చేస్తుంటే కాశింత కూడా కన్నెత్తి చూస్తలేడు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నదే 3. ఆ 3 ఇట్లా రేవంత్ రెడ్డి అసొంటోళ్ళు మోడీకి భయపడ్డట్టు చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కడ ఉంటది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటట్టు కాదు, ఇదేదో మోడీ సర్కార్ కు సాయం చేసినట్టే ఉన్నదని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గట్టి కొట్లాడే రోజులు ఎన్నడొస్తాయో ఏమో చూడాలనుకుంటా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఇక సోషల్ మీడియాలో.